గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో జగనన్న కాలనీలపై రగడ నెలకొంది. టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిన ఈ వివాదం కాస్త వాగ్వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. జగనన్న కాలనీలకు వెళ్లడానికి లబ్దిదారులు ఇష్టపడటం లేదని పత్తిపాడు ఎమ్మెల్యే పూర్ల రామాంజనేయులు ప్రస్తావించడంపై వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే అధికార విపక్ష సభ్యుల మధ్య గొడవ నెలకొంది. సర్ది చెప్పబోయిన ఎమ్మెల్సీ చంద్రగిరి ఈశ్వరత్నంపై సొంత కార్పొరేటర్లే ఎదురుదాడికి దిగడం విశేషం. దీనిపై మేయర్ కోవెలమూడి రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా నియమాలు పాటించాలని ఘాటుగా హెచ్చరించారు. దీనిపై ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి మాట్లాడుతూ రాజకీయ విమర్శలకు కౌన్సిల్ సమావేశం వేదిక కాకూడదన్నారు. కార్పొరేటర్లు సభా గౌరవాన్ని కాపాడాలని సూచించారు. లేని పక్షంలో సభా హక్కుల ఉల్లంఘన కింద సభ్యులపై చర్యలు తీసుకోవాలని మేయర్కు విజ్ఞప్తి చేశారు. రోడ్డు ఫార్మేషన్ కూడా చేశారు. రోడ్డు ఫార్మేషన్ చేసిన తర్వాత అక్కడ రాకపోకలు కూడా జరిగాయి. కొంతమందికి అక్కడ 20 గజాలు ఉందనా 30 గజాలు ఉందని చెప్పి రోడ్డుకి అడ్డంగా బ్యారికేడ్లు వేసేసి రోడ్డుకి రాకపోకలకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వైనాన్ని నేను కమిషనర్ గారి దృష్టిలో పెట్టాను. టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా అడిగారు. కేవలం ఒక 20 గజాలు 30 గజాలు ప్రైవేట్ నాదే ఉంటుంది అనుకోండి, నాకు ఏ రకంగా ఉపయోగపడదు. నాకు రోడ్డుకి అడ్డంగా ఉంది కాబట్టి నా స్థలంలో నేను కంచేస్తానంటే రేపు వాళ్ళ రాకపోకలు ఎలా జరుగుతాయి? అది కూడా లేఅవుట్ వేసింది, అక్కడ ఇండ్లు ఉన్నాయి మన లేఅవుట్లో, ఆ రోడ్డు కూడా మనం వేసింది. ఇప్పుడు వాళ్ళ అడ్డు పెట్టుకుంటూ పోతే ఈ రకంగా కానీ మనం అడ్డు పెట్టాలంటే ఏ రోడ్డు కూడా ముందుకెళ్ళదు. నంబర్ 1. నంబర్ 2 సార్, మెర్జుల గ్రామాల్లో మాస్టర్ ప్లాన్ ఉంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇప్పుడే రోడ్లు వైడింగ్ అనేటువంటి మార్కింగ్ ఇవ్వండి, దానికి ఏదైనా మట్టి పోయండి. రేపు ఇండ్లు అన్ని అయిన తర్వాత మళ్ళీ మనం కొట్టాలంటే మళ్ళీ మనకు టీడీఆర్ ఇవ్వాలి. కట్టుకొని వెళ్ళడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. ఎమ్మెల్యే గారు ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే ఆడ మిస్యూజ్ జరుగుతుంది, కొంతమంది టిక్కోయిలలో ఉన్నారు, కొంతమంది లేఅవుట్లు ఉన్నారని చెప్తున్నారు. టిక్కోయిలలో ఉన్న ఎవరు లేఅవుట్లు లేరు. టిక్కోయిలే లేఅవుట్లు అన్ని ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే ఎత్తారు కాబట్టి దాన్ని సమాజం చెప్పాలన్న బాధ్యత మా పార్టీ తరఫున మాకు ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మేము సమాజం మీరు మాట్లాడాలంటే చాలా మాట్లాడాలి. ఆ రోజు వాళ్ళు చేసిన వాళ్ళ సొమ్ము కాదు, ఈ రోజు నేను చేసిన మా సొమ్ము కాదు, అంతా కూడా ప్రభుత్వం సొమ్ము. ప్రభుత్వం పరిపాలనలో కొన్ని వాళ్ళకున్న నియమ నిబంధనలను బట్టి చేస్తున్నారు. దానిలో భాగంగా మరి మనందరూ చెప్పుకున్నాం, అందరి పేర్లు చెప్పుకున్నాం, ఎవరు కూడా. కాకపోతే ఎక్కువ సిస్టమ్ మార్చారు అంతే తప్ప మరి అంతెందుకు ఒక కలెక్టర్ గారు ఉన్నప్పుడు, ఒక తహసీల్దార్ ఉన్నప్పుడు అక్కడ ప్రమాణం ఉంటుంది, ఇంకొక పట్టించుకొని ఆఫీసర్స్ వచ్చినప్పుడు అక్కడ వేరే విధంగా ఉంటుంది అధ్యక్ష. ఈ సందర్భంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మా సోదరులు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జగనన్న కాలనీస్ అని ఇచ్చారో దాంట్లో ఎంత ప్రతిఫలం ఉంది, ఎంత మంచి జరిగింది, చెడు జరిగింది అనేది డిఫరెంట్. అయితే ఇదేంటంటే పెద్దలు చెప్పినట్టుగా, మాజీ కలెక్టర్ గారు చెప్పినట్టుగా, అనుభవం చెప్పారు,
వారు చెప్తున్నారు రకరకాల ఏజెన్సీస్ రకరకాల పేర్ల మీద పేదలకి ఇల్లు అందటం వల్ల మరి మనకు తెలిసిందే టిట్కో ఇల్లు ఉందంటే నాకు తెలిసేసేసి 10 ఇల్లు నేను లీడర్ని అయితే 10 ఇల్లు నా పేరుతో ఉంటాయి. ఇది ఎవరున్నా కానీ వైసీపీ ఉన్నా తెలుగుదేశం ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఎవరున్నా కానీ తప్ప ఇక్కడికి వచ్చి మాట్లాడుతాను కూడా చెప్పారు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోసారి ఈ విధమైన సిద్ధాంతాలు తప్పితే మాత్రం మీరు కూడా అచ్చెన్నాయుడు రెడ్డి గారు ప్రతిదానికి మీరు లేకపోవడం వాళ్ళు క్లియర్గా మరి మాట్లాడేవండి. మీకు మళ్ళీ టైం ఇస్తాను. టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీరు రాసి పెట్టుకోండి. మేము ఎట్లా నోట్స్ రాసుకున్నామో మీరు కూడా నోట్స్ రాసి పెట్టుకోండి. నేను కన్ఫ్యూజ్ అవుతాను అది అవుతానంటే కాదు. మీరు ఒక బాధ్యత స్థానంలో మీరు ఉన్నప్పుడు మీరు అన్ని నోట్స్ రాసుకోవాలి. రాసుకొని మీకు ఇచ్చిన టైంలో మీకే నేను మైక్ మేము ఇంతకు ముందులా మీకు మైక్ ఇవ్వకుండా మాట్లాడకుండా వన్ సైడ్ ఏం చేయట్లేదు కదా మేము.